వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. ఈ వీడియోలో జగన్ హయాంలో మద్యం వ్యాపారం పోయిన పోకడల గురించి మాట్లాడుకుందాం. మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. కాపురాల్లో మద్యం చిట్టు పెడుతోంది, మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత 3 దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం, 2024 నాటికి మద్యాన్ని 5 స్టార్ హోటల్కే పరిమితం చేస్తాం. ఇది భగవద్గీత, బైబిల్, ఖురాన్ తో సమానంగా వైసీపీ నేత తరచూ అభివర్ణించుకునే మేనిఫెస్టోలో రాసిన వాగ్దానం ఇది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దిశగా కనీసం ఒక అడుగు వేసేందుకు కూడా ప్రయత్నించలేదు. ఇప్పుడు తీరిగ్గా ఆలోచిస్తే అసలు మేనిఫెస్టోలో వాగ్దానం చేసే ముందే చెవిలో పువ్వులు పెట్టిన ఆంధ్రులు తెలుసుకోలేరన్న ధీమాతో జగన్ ఆయన ఆంతరంగికులు వ్యవహరించారని అనిపిస్తుంది. నవరత్నాలకు ఎంత ఖర్చు అవుతుందో తెలిసినప్పుడు దానికి లైఫ్ లైన్ మద్యం ఆదాయమేనని ఎందుకు తెలియదు అనుకోవడం మన పొరపాటు. నిజానికి అంతవరకు అయితే పర్వాలేదు. అధికారంలోకి రాగానే జగన్ ప్రభుత్వం అడుగులు వేసిన తీరు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. మద్యం వ్యాపారం ప్రభుత్వమే నడిపితే ఎలా ఉంటుందన్న మాట ముందు ప్రజల్లోకి వదిలారు. మద్య నిషేధం కోల్ నుంచి తప్పుకోవడం లేదని చెప్పుకోవడం కోసం దుకాణాల సంఖ్య 20% తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. ఈ లోపు రాష్ట్రంలో కొన్ని కొత్త బ్రాండ్లు ప్రత్యక్షమయ్యాయి. ముందు నుంచి ఉన్న బ్రాండ్లలో కొన్నిటి కోత పెట్టనున్నట్టు కూడా లీక్ ఇచ్చారు. ప్రైవేటు వ్యాపారం నుంచి ప్రభుత్వ దుకాణాల వైపు మద్యాన్ని నడిపించేందుకు తీసుకున్న 4 నెలల వ్యవధిలో గుట్టు చప్పుడు కాకుండా జరగాల్సిందంతా జరిగిపోయింది. కొన్ని మద్యం తయారీ కంపెనీల యాజమాన్యం చేతులు మారిపోయింది. నెక్స్ట్ స్టెప్ కింద దశాబ్దాలుగా చలామణిలో ఉన్న బ్రాండ్లు మాయమైపోయి భారతదేశంలో ఎప్పుడు ఎక్కడ కనీవిని ఎరుగని మద్యం బ్రాండ్లు ఆంధ్రప్రదేశ్లోని సర్కారీ దుకాణాల్లో ప్రత్యక్షమయ్యాయి. దానికి ముందు స్టెప్ అయిన డిస్టిలరీస్ కబ్జా నిశ్శబ్దంగా జరిగిపోయింది. డిస్టిలరీస్ యజమానులు కిక్కురు మనకుండా తమ వ్యాపారాన్ని వేరే వారికి అప్పగించారంటే ఆ వేరే వారు ఎవరికి బినామీలు అయి ఉండాలి? అర్థం చేసుకోవడం కష్టమేమి కాదు. ఇక చేతులు మారని డిస్టిలరీస్ యాజమాన్యాలను కూడా ఆ దారికే మళ్లేయడం పెద్ద పని కాదు. ఇది చాలా పకడ్బందీగా వేసిన సొంత కిక్కు ప్లాన్. ఇటు సొంత లాభం. ప్రతిపక్షాలు లిక్కర్ లాబీ పెద్దల అంచనా ప్రకారం ఏలిన వారికి నెలకు 500 కోట్ల రూపాయల కప్పం అందుతుంది. ఇది కనపడని ఫలితం. కనబడిన రెండో ఫలితం ఏమంటే ప్రజలకున్న ఫ్రీ చాయిస్ హక్కు లేకుండా పోవడం. ఇండియా ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ ప్రజలందరికీ కొన్ని హక్కులు సంక్రమిస్తాయి. మన రాజ్యాంగంలో రాసుకున్న దాని ప్రకారం మద్యపానాన్ని హక్కుగా పొందడం సాధ్యం కాదేమో కానీ మద్య నిషేధం లేనప్పుడు మనసుకు నచ్చిన మద్యం కావాలనుకోవడం తప్పు కాదు. అది హక్కే. ఫ్రీ విల్, ఫ్రీ చాయిస్ అనేది ప్రజాస్వామిక సమాజాల్లో అత్యంత సహజమైన హక్కు. పౌరుడిగానే కాకుండా మనిషిగా కూడా సంక్రమించే హక్కు. ఆ హక్కును జగన్ ప్రభుత్వం నిర్భయంగా హరించింది. అంతేకాదు, ప్రభుత్వం ప్రవేశపెట్టిన బ్రాండ్లకు మత్తు ఇచ్చే శక్తి కాదు, త్వరగా ఆరోగ్యం నాశనం చేసే శక్తి కూడా ఉంది. కొన్ని బ్రాండ్లలో విషపూరిత రసాయనాలు ఉన్నాయంటూ SGS అనే ల్యాబ్ నుంచి ప్రతిపక్ష నేతలు టెస్ట్ రిపోర్ట్ తెచ్చారు. దానిపై ప్రభుత్వం, సాక్ష్యపత్రిక తీవ్రంగా విరుచుకుపడ్డాయి. అయితే విచిత్రంగా మరుసటి రోజు నుంచి ఆ బ్రాండ్లు దుకాణాల నుంచి మాయమైపోయాయి. తిరుగుబాటు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా మద్యం శాంపిల్ ల్యాబ్ లో పరీక్షకు పంపి విషపూరిత రసాయనాలు ఉన్నాయంటూ రిపోర్ట్ విడుదల చేశారు. దానిని కూడా ప్రభుత్వం కొట్టేసింది. ఈ నవీన బ్రాండ్ల భాగవతం అవినీతికి వేసిన బాట కానప్పుడు దేశమంతా దొరికే బ్రాండ్లు ఏపీలో ఎందుకు మాయమయ్యాయో ప్రభుత్వ పెద్దలు వివరించాలి. ఏపీలో వచ్చిన కొత్త బ్రాండ్లు మిగతా రాష్ట్రాల్లో ఎందుకు దొరకవో చెప్పాలి. ఈ బ్రాండ్లపై విమర్శలను సాక్ష్యపత్రిక ఒక ఎడిట్ పేజీ ఆర్టికల్లో జవాబు చెప్పింది. బ్రాండ్ పేర్లను సమయానుకూలంగా మారుస్తుంటారు. సీజన్ లో ఏ పేరు అయితే బాగుంటుందని భావిస్తారో ఆ పేరు పెడతారు. ఉదాహరణకు ఆ సీజన్ లో సచిన్ తెందుల్కర్ బాగా ఆడితే ఆ పేరు పెట్టొచ్చు. తెందుల్కర్ సీజన్ అయిపోతే కోహ్లీ పేరు పెట్టొచ్చు. మద్యం క్వాలిటీ ఆధారపడేది ఈ బ్రాండ్ల పేర్లపై కాదు, వాటిని తయారు చేసే డిస్టిలరీస్ పై. 200 ఏళ్లకు పైగా చరిత్రను స్కాచ్ బ్రాండ్ తయారు చేసే స్కాట్లాండ్ మద్యం కంపెనీల ఓనర్లు ఈ సాక్షి రాతలు చదివితే బహుశా ఆత్మహత్య చేసుకుంటారు. మన సమాజంలో మద్యపానం అలవాటుకు అంటుకుని ఉన్న కళంకం, దానిని ఆవరించుకున్న స్టిగ్మా కారణంగా మద్యపాన ప్రియుల హక్కుల గురించి మాట్లాడేందుకు ఎవరైనా సంకోచిస్తారు. దానికి తోడు మద్యం వ్యాపారంలో సింహభాగం పేదలు తాగే చీప్ లిక్కర్దే. ఈ పేదల హక్కులను జగన్ ప్రభుత్వం ఘోరంగా కాలరాసింది. వారి ఆరోగ్యంతో ఆటలాడింది. పొద్దంతా కష్టపడిన తర్వాత సాయంత్రానికి కాస్త పుచ్చుకోవటం అలవాటైన వారు ఏది దొరికితే దాంతో సరిపుచ్చుకుంటారే తప్ప ఆ మందు నాణ్యతపై పంచాయతీ పెట్టరు. ఈ ధీమాతోనే జగన్ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ తెచ్చి అమలు చేసింది. పేరుకు సంపూర్ణ మద్య నిషేధం, అమలుకు దారి. అసలాంతరం ఏమిటో అర్థం అవుతూనే ఉంది. ఈ బూటకపు మద్య నిషేధం మాటల్లో భాగంగా వైసీపీ సర్కారు చెప్పిన మరో పెద్ద అబద్ధం ఏమంటే ధరలు పెరిగితే మద్యం మానుకుంటారని. ఆ మాట చెప్పి ప్రారంభంలోనే ధరలు పెంచారు. మధ్యలో కరోనా మహమ్మారి సమయంలో మూతపడ్డ దుకాణాలను తిరిగి తెరుస్తున్న సందర్భంలో ధరలు మరి అడ్డగోలుగా 75% వరకు పెంచారు. తాగుబోతులకు షాక్ ట్రీట్మెంట్ అన్న వాదనతో ప్రభుత్వం దీనికి హేతు పద్ధతి కల్పించేందుకు ప్రయత్నించింది. ఏపీలో ధరలు ఆకాశానికి లేవడం, డబ్బు పెట్టిన మంచి బ్రాండ్లు దొరకపోవడం మద్యం స్మగ్లింగ్ కు దారితీసింది. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ లోకి భారీ స్థాయిలో మద్యం స్మగ్లింగ్ మొదలైంది. రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణా హఠాత్తుగా మునుపెన్నడూ లేని స్థాయిలో మొదలైంది. వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పట్టుబడుతున్న గంజాయి దీనికి నిదర్శనం. ఆర్గనైజ్డ్ గా పెద్ద ఎత్తున మద్యం స్మగ్లింగ్ చేసే వారితో పాటు రోజుకు 4-5 సీసాలు సరిహద్దు దాటించి 1000-2000 సంపాదించేవారు గ్రామాల్లో చాలా మంది తయారయ్యారు. రోజు పొలాల్లో పడి కొద్ది దూరం నడిస్తే 1000 రూపాయల పైన ఆదాయం రావడం అన్నది ఎంత పెద్ద టెంప్టేషన్. ఇలాంటి స్థాయిలో స్మగ్లింగ్ సాగుతున్నప్పుడు సహజంగానే పోలీసు, ఎక్సైజ్ సిబ్బందికి వాటాలు ఉంటాయి. అంటే జగన్ ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీ వల్ల గ్రామాల్లో నేరస్తులు పెరిగారు. దానితో పాటు 2 ప్రభుత్వ విభాగాల్లో అవినీతి పెరిగింది. ఈ మద్యం పాలసీ
పాలసీ మారి స్మగ్లింగ్ అవసరం తీరిపోతే ఇన్నాళ్లు మద్యం స్మగ్లింగ్ ఆదాయానికి అలవాటు పడిన వారు ఏం చేస్తారు? మరే నేరాలకు దిగుతారు? ఊహించుకుంటే భయం వేయక మానదు. మద్య నిషేధం అమల్లో ఉన్నప్పుడు స్మగ్లింగ్ మాఫియా పుట్టుకురావడం సహజం. ఏపీలో అలాంటి నిషేధం ఏమీ లేకుండానే స్మగ్లింగ్ మాఫియా తయారైంది. ఈ ఘనత జగన్ సర్కార్కే దక్కుతుంది. స్మగ్లింగ్ తో కొన్నాళ్ల యుద్ధం తర్వాత ప్రభుత్వం దారికి వచ్చింది. మద్యం ధరలు తగ్గించినా గానీ తెలంగాణ ధరల కన్నా ఇంకా ఎక్కువే. బ్రాండ్ల విషయంలో మాత్రం రాజీ పడలేదు. కొన్ని మాల్స్ లో తప్ప పాపులర్ మద్యం బ్రాండ్లు ప్రభుత్వ దుకాణాల్లో దొరకలేదు. దానికి తోడు పాపులర్ బ్రాండ్ల మద్యం కూడా నాసి రకం అన్న అభిప్రాయం ఒకటి బలపడిపోయింది. దానితో ఏదైనా బ్రాండ్ ఏపీలో కూడా దొరుకుతున్నా గానీ కొనకుండా తెలంగాణలో తయారైంది అదే బ్రాండ్ ఎక్కువ ధరకు పెట్టుకుంటున్నారు. ఈ కారణంగా వేరే రాష్ట్రాల నుంచి మద్యం స్మగ్లింగ్ ఇంకా కొనసాగుతుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత 3 దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం, 2024 నాటికి మద్యాన్ని 5 స్టార్ హోటల్కి పరిమితం చేస్తాం అని కదా వైసీపీ మేనిఫెస్టోలో పేర్కొంది. మరి ఆ దిశగా ఏమీ చేయడం లేదా? రాగల 25 ఏళ్లలో అదనపు రిటైల్ ఎక్సైజ్ పన్ను ద్వారా సమకూరగల ఆదాయాన్ని చూపించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా 25,000 కోట్ల రూపాయల రుణం సేకరించారు. తక్షణ ఆదాయం కోసం 3 ఏళ్ల అమల్లో ఉండే బార్ల పాలసీని తీసుకొచ్చారు. దాని ప్రకారం ఈ బార్లు 2025 వరకు లైసెన్స్ పొందాయి. అర్థమైందిగా వారు ఏం చేస్తున్నది? అసలు మా మేనిఫెస్టోలో మద్య నిషేధం అన్న మాట లేదు పొమ్మని ఆ మధ్య మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. మరి పోను ఆ మాటే ఖరారు చేస్తారేమో.